వెల్కమ్ టు మైరా మీడియా. చంద్రబాబు పాలనలో ముఖ్యంగా అసెంబ్లీకి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణుల సంఘ నేతలను మరి చంద్రబాబు నాయుడు తోకలు కట్ చేస్తాను, మిమ్మల్ని గుళ్ళో కూడా రానిరంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. అటువంటి బృందంలో ఉన్నటువంటి గణపతిరావు గారు మనతో ఉన్నారు. ఆ రోజున ఏం జరిగింది ఏంటనేది మనతో వివరించేందుకు గణపతి గారిని అడుగుదాం. గణపతి గారు చెప్పండి, మీరు ఆ రోజు అసెంబ్లీకి దేనికి వచ్చారు, మరి ఎందుకు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడారు? మా నాయ బ్రాహ్మణుల సమస్యలు చెప్పుకుందామని అయ్యా ముఖ్యమంత్రి గారు అని మేము వారి వద్దకు వెళితే, మిమ్మల్ని అసలు ఎవరు రానిచ్చారు, ఇది దేవాలయం లాంటిది, అసలు మిమ్మల్ని ఇక్కడ అడుగు పెట్టడమే మేము చేసేది, ఇది మీరు అసలు అడుగు పెట్టడానికి కూడా ఇక్కడ మీకు అర్హత లేదు, ఇదే చేపల మార్కెట్ అనుకుంటున్నారా అని చెప్పి నానా రకాలుగా దుర్భాషలు. ఏ సమస్యతో మీరు అక్కడికి వెళ్ళారు, ఏ సమస్య చెప్దామని? మాకు ఆ రోజు కనకదుర్గమ్మ దేవాలయంలో మా నాయ బ్రాహ్మణ సోదరుడి మీద అందులో పాలక మండలి సభ్యులు మా వాడిని తిట్టి కొట్టడం వల్ల దానికి నిరసనగా మేము చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మేము ధర్నా చేస్తుంటే ధర్నా కార్యక్రమంలో మాకు ఏ విధమైనటువంటి మా మీద దాడి చేసినట్టు వ్యక్తిని ఆయన శిక్షించకుండా తిరిగి మా మీదే ఈయన గారు ఆ రోజు ఉన్నట్టు పాలకులు మా మీద దుర్భాషలాడడం వల్ల మేము రోడ్డెక్కి కత్తి డౌన్ కార్యక్రమం చేపట్టాం ఆ రోజు కనకదుర్గమ్మ గుడి దగ్గర. ఆ విషయాన్ని అయ్యా మాకు 2018 సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. దాని మీద మాకు దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన గారిని వెళ్ళి మేము ప్రాధేయపడి అయ్యా బాబు అని అడుగుతుంటే ఆయన గారు మా మీద మీ తోకలు కత్తిరిస్తాను, మిమ్మల్ని గుడి మెట్లు కూడా ఎక్కనివ్వను, ఇంతే జరగదు, నేను చెప్పిందే వేదం, 10 రూపాయలు ఇస్తున్నా తీసుకొని పోండి అని భిక్షం వేసినట్టు ఆయన మాట్లాడడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఆ రోజున. అందువల్ల మేము ఆయనకి ఏ విధంగా తోకలు కత్తిరించాము ఆయన కూడా తెలిసింది. ఇప్పుడు అంటే మీరు యాక్చువల్గా ఆ రోజు అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీలో ఆయన కాన్వాయ్ వెళ్తుంది, కార్లు వెళ్తున్నాయి, కార్లు నన్ను అడ్డుకున్నారా ఆ రోజు? కారును అడ్డుకోవడం కాదండి, మేము ఆల్రెడీ అప్పటికే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోతుంటే వెనకమాల నుంచి పరిగెత్తుకుంటూ మేము ఆయన గారిని అడుగుదామని వెళ్తుంటే ఈలోపు ఆయన అసలు ఏంటి ఏమనుకుంటున్నారు, చేపల మార్కెట్ అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇష్టరాజ్యం అయిపోతుంది ఏమిటిది అని చెప్పి మా మీద దుర్భాషలాడి అసలే మమ్మల్ని మా సోదరుడు రమణ అనే వ్యక్తి అయ్యా బాబుని ఎవరు నువ్వు అని కండి చూసి బెదిరించి నువ్వు రౌడీలా ఉన్నావు ఏంటి అని బెదిరించడం మాకు మనసుకు చాలా బాధ అనిపించిందండి ఆ రోజు మాత్రం. ఇప్పుడు ఆ రోజున మరి జరిగినటువంటి సంఘటన ఇంకా ఇప్పటికి కూడా యూట్యూబ్లో చాలా మారుమోగుతూనే ఉంటుంది. ఏదన్నా చూస్తే చంద్రబాబు ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ మనకి యూట్యూబ్లో మరి ప్రతిధ్వనిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో విజయవాడ వచ్చినప్పుడు ఆయన గారిని కలిసి అయ్యా మాకు ఈ సమస్య ఉందంటే నేను మీ సమస్యలు తీరుస్తానని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన హామీ ఇచ్చిన ప్రకారం మాకు ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు గుడులలో ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరుడికి కనీస వేతనం 20,000గా గుర్తించి ఇస్తున్నారు. అలాగే ప్రతి దేవాలయాల్లో కూడా జీవో నెంబర్ 16 అని చెప్పి ఒకటి అమలు చేసి, ఏంటి ఆ 16 వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా నాయి బ్రాహ్మణుడికి పాలక మండలి సభ్యులుగా అవకాశం ఇవ్వటం అండి, అది జీవో నెంబర్ 16. అలాగే జీవో నెంబర్ 50 వచ్చింది, అదేంటంటే మాకు ఆత్మరక్షణ కోసం ఏది కుల దూషణ లేకుండా జీవో ఒకటి ఇచ్చారు, జీవో నెంబర్ 50. మంగళోడ మంగళది అనే ఇది లేకుండా, జుట్టు కత్తిరించేవాడ కొండ మంగళోడ ఈ పదాలు వాడకుండా ఉండడానికి అట్రాసిటీ అనేది ఒకటి ఇచ్చారు మాకు. అది కూడా మాకు ఆత్మరక్షణ కోసం బాగుంటుందని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అడగడం జరిగింది, వారు ఇవ్వడం జరిగింది కూడా. ఇది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో మాత్రమే. చంద్రబాబు నాయుడు ఏమో తోకలు కట్ చేస్తా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది మీకు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తోకలు కట్ చేస్తాను ఈయన గారు తీసుకొని దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు కదా, ఆయనకి ఈయనకి అదే తేడా ఇప్పుడు చెప్తుంది. మేము ఎక్కడో మిమ్మల్ని గుడి మెట్లే ఎక్కని వాళ్ళని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గుళ్ళో ఎంతో మంది విఐపీల మధ్య మమ్మల్ని కూర్చోబెట్టుకుంటున్నారు కదా, ఇంకెంత మించి ఇంకేం కావాలి చెప్పండి ఆయనకి వ్యత్యాసం. తోకలు కట్ చేస్తా అన్నారు ఆయన,
ఈయనేమో జగనేమో పాలక మండలిలో కూర్చోబెట్టారు మిమ్మల్ని. అవునండి, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేవుడి దగ్గరికి ప్రత్యేక మమ్మల్ని దోపదీప నైవేద్యాలకి తీసుకెళ్ళి మేమే ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చే స్టేజ్ తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఏ స్టేజ్లో ఊహించుకోవచ్చు చెప్పండి. ఓకే, నేను ఒక అంశాన్ని అయితే మీకు గుర్తు చేస్తాను. ఇటీవల జరిగినటువంటి దసరా మహోత్సవాల సందర్భంగా దుర్గగుడికి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అక్కడ మరి నాయి బ్రాహ్మణులు ఏ విధంగా వ్యవహరించారు ఆయన? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. దుర్గగుడిలో కూడా మాకు పాలక మండలి సభ్యులుగా ఇచ్చారు. ఫోటోలు కూడా దిగారు. మేము ఫోటోలు కూడా దిగాము, చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ దగ్గర ఎందుకు మా ఈ జగనన్న చేదోడి కార్యక్రమంలో ఫస్ట్ టైం నేను లాంచింగ్ నేనే డైరెక్ట్ సీఎం గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి చెక్ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడున్న 10-15 మంది సభ్యులు నేను ఒకడిని ఫస్ట్ టైం జగనన్న చేదోడి కార్యక్రమాలు లాంచింగ్ నేను చెక్ తీసుకున్నాను. అప్పుడు కూడా అన్నారు, అన్న ఎక్కడి నుంచి వచ్చావు అన్న, నాది విజయవాడ అన్న, నాయ బ్రాహ్మణ సంఘం రాయవరం గణపతిరావు అంటే అన్న 2 సార్లు మరి పిలిచి మరీ అడిగారు, ఏం పేరు అన్నా అని రాయవరం గణపతిరావు అన్న అని చెప్పాను. కానీ నిజంగా ఆయన ఆ పలకరింపులోనే ఉంటుందండి ఆప్యాయత అనేది. ఆయన కడుపులో తిండి పెట్టాడా లేదని తెలియదు, ఆ మాటలోనే వస్తుంది అనమాట. చంద్రబాబు తెలిసిందే కదండి, ఆయన గారు మాట్లాడినా కూడా కొట్టినట్టే ఉంటది ఆయనది. అది సో ఇప్పుడు ఏంటి 2024 ఎన్నికలకు సంబంధించి మరి కొద్ది రోజుల్లో జరగబోతున్న తరుణంలో నాయి బ్రాహ్మణులు కానీ బీసీలకు సంబంధించి కానీ ఎటువైపు ఉండబోతున్నారు, ఏంటి పరిస్థితి? లబ్ధి పొందిన ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటాడండి. కొంతమంది ఇప్పుడు ఈ సిటీస్లో కొంతమంది వచ్చి మీకు అది చేయలేదు, మీకు ఇది చేయలేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని ఆదరించాడు, ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో తెలుసుకున్నాడు, ప్రతి ఒక్క ఇంటికి కూడా నీకు ఏం కావాలో తెలుసు అది చేశాడు. అంతకుమించి ఇంకా అభివృద్ధి ఏం కావాలి చెప్పండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. తోకలు కట్ చేస్తానన్న ముఖ్యమంత్రికి ఆప్యాయంగా పలకరించి హక్కును చేర్చుకోవడమే కాదు, దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా కూర్చోబెట్టినటువంటి ఘనత చంద్రబాబు జగన్కి దక్కుతుంది. అంతేకాకుండా ఆప్యాయతగా దగ్గర తీసుకున్నటువంటి నాయకుడికి మరింత ఆదరణ జరుగుతుంది. 2024 సంబంధించి కూడా పూర్తిగా నాయి బ్రాహ్మణులు బీసీలు అండగా ఉంటారని కూడా గణపతి గారు చెప్తున్న పరిస్థితికి చూస్తున్నాం.